ఒక మనిషి చనిపోతే అందరికీ తెలుస్తుంది, కానీ మనసు చనిపోతే మాత్రం ఆ బాధను మోసేవాడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. ఈ సొసైటీలో మోసం చేయడం అనేది తెలివి అయిపోయింది, జ్ఞానం పంచడం అనేది అమాయకత్వం అయ్యింది, నిజాయితీగా ఉండడం అనేది తెలివితక్కువతనమయ్యింది. మంచివాడి దగ్గరకు ధనం నిదానంగా చేరినా శాశ్వతంగా ఉండిపోతుంది. చెడ్డవాడు దగ్గరకు ధనం తొందరగా చేరినా వెంటనే వెళ్ళిపోతుంది. అభిమానం అనేది అప్పు లాంటిది, దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం అనేది సంపద లాంటిది, దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. లైఫ్లో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది, ఎలాగైనా గెలవాలనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. లోపాలు, తప్పులు అందరిలోనూ ఉంటాయి, కనిపించేది మాత్రం ఎదుటి వాళ్ళలోనే. మీతో అవసరం లేకుండా మిమ్మల్ని ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే స్వార్థం మనిషి యొక్క జన్మ హక్కు కాబట్టి. మీరు మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. మీరు ఎంతమందిలో ఉన్నా సరే మీకంటూ ఓ గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించండి. మనశ్శాంతి అనేది నీ దగ్గర ఉన్న మనీతో రాదు, నీ మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే వస్తుంది. చక్కెర తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని మీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి మంచిది కాదు. మీరు చెప్పే చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన రిలేషన్ని దూరం చేస్తుంది. మనకు బలం ఉండి లాభం లేదు, దానికి తెలివి తోడు లేకపోతే. బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు. మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుడి వెలుగు తగ్గదు, అలాగే పరాజయాలు ఎదురైనంత మాత్రాన మీ విలువ తగ్గదు. లక్ష్యం వేరు, కోరిక వేరు. కోరిక తీరాలని పరిగెడితే ఎదురు దెబ్బలు తగులుతాయి, అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు వేస్తే విజయాలు ఎదురొస్తాయి. మన చెయ్యి జారిన బంధం, నోరు జారిన మాట తిరిగి రావు. అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడండి. కష్టాలు అనేవి కోపం నుంచే పుడతాయి కాబట్టి ఎవరు ఎంత రెచ్చగొట్టినా మనం ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. మీ వెనక నిలబడ్డ వాళ్ళంతా మీ వాళ్ళే అని గుడ్డిగా నమ్మొద్దు. వాళ్ళల్లో ఎంతమంది మీకు వెన్నుపోటు పొడిచి వెళతారో ముందు ముందు తెలుస్తుంది. పుట్టుకతోనే ఎవరు గొప్పవారు కారు, మన ప్రవర్తన, మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి. తప్పు చేసిన వాడికి ఒక అవకాశం ఇవ్వండి, సరిదిద్దుకుంటాడు. కానీ మోసం చేసిన వాడికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకండి, లైఫ్లో మర్చిపోలేని గాయాన్ని మిగులుస్తాడు. మనకు కావలసింది సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు. నీకు అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి, ఒక్కసారి అందిన తర్వాత అందమైనవి కూడా అలసైపోతాయి, అది మనిషి అయినా వస్తువైనా. ఎదుటివారు నిన్ను ఎంత రెచ్చగొట్టినా చిరాకు పడి పరుష పదజాలంతో సమాధానం చెప్పకు, మౌనంగా ఉండు. బలం అనేది అందరికీ ఉంటుంది, కానీ సంకల్ప బలం అనేది కొందరికి మాత్రమే ఉంటుంది. అది ఉన్నవాళ్ళు మాత్రమే విజయాన్ని సాధించగలరు. భార్యకు సేవ చేస్తున్నాం అంటే బానిసలా బ్రతుకుతున్నాం అని కాదు, రిలేషన్కి విలువ ఇస్తున్నాం అని అర్థం. నిన్ను వదిలి దూరం వెళ్ళాలనుకునే వారిని వెళ్ళనివ్వండి, ఎందుకంటే వాళ్ళు నీతో ఉన్నా కూడా వెలితిగానే ఉంటుంది. మీకు ఎన్ని అవమానాలు జరుగుతున్నప్పటికీ మీరు ఇష్టపడే వాళ్ళు మౌనంగా ఉంటున్నారు అంటే వారు మీ వారు కారు అని అర్థం. ఎండు కర్రల్లో చేరిన పచ్చికర్ర కూడా మంటల్లో కాలక తప్పదు. అలాగే చెడ్డవారితో తిరిగే మంచివారు కూడా చెడ్డవాడే అవుతాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ ఆందోళన చెందేవాడు దేనిని సాధించలేడు. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వాళ్ళకి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ.
ఎక్కువగా ఆలోచించడం కూడా ఒక మానసిక సమస్యే. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఎక్కువ సమయం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని కల్పించుకోవాలి. మన లైఫ్లో అవసరానికి ఆదుకునేవారు ఉండరు, కానీ అవసరానికి వాడుకునేవారు మాత్రం చాలామంది ఉంటారు. వినే ఓపిక లేని వాళ్ళు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతారు. చెప్పే ధైర్యం లేని వాళ్ళు ఎప్పటికీ పిరికివాళ్ళగానే ఉండిపోతారు. ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న వ్యక్తి అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటాడు అన్నది నిజం. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం మరొక వ్యక్తికి లేదు. ఎదుటివారిని నిందించే ముందు నీ వ్యక్తిత్వం గురించి ఆలోచించుకో. అవసరం ఉన్నప్పుడు పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకండి. వారు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా మీరు గుర్తుకు వస్తారు అని సంతోషించండి. పనే అందం అయితే లైఫ్ సంతోషంగా ఉంటుంది. పనే బాధ్యత అయితే లైఫ్ బానిసత్వం అవుతుంది. నీ హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం నీ వ్యక్తిత్వంలో కనపడుతుంది. పక్కవాడు మంచివాడు చెడ్డవాడు అని వేలుపెట్టి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి లైఫ్ వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలేయ్. మన లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా మనకు విజయం సాధ్యమవుతుంది. మనం చేసే హడావిడి వల్ల ఎటువంటి లాభం లేదు. ఇది ఉన్నవారు ఎప్పటికైనా నష్టపోతారు. నీవు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అది మరింత పెద్ద ఆపదను నీకు తెచ్చిపెడుతుంది. డబ్బు మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి. అధికంగా కూడబెట్టి కడుపు నిండా తినలేని వాళ్ళకంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయే వాళ్ళు అదృష్టవంతులు. కష్టపడటం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. నిన్నుగా ఇష్టపడే వారికి నువ్వేంటో చెప్పవలసిన అవసరం లేదు. నువ్వంటే ఇష్టం లేని వారికి నువ్వు ఏమిటో చెప్పినా అర్థం కాదు. నువ్వు చేసే పని ఇష్టమైనదే అయితే సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడండి. నేటి కష్టం రేపటి ఆనందానికి పునాది. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన, ఈ రెండు విషయాలు నీవు ఎవరో తెలియజేస్తుంది. పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ సంపాదించుకోవడం చాలా కష్టం. అది సంపద అయినా, స్నేహమైనా, ప్రేమ అయినా, నమ్మకమైనా. ఇంటి బయట తింటే అమ్మ చేతి వంట విలువ తెలుస్తుంది. ఇంటికి దూరంగా వెళితే నాన్నతోడు విలువ తెలుస్తుంది. అన్నీ దాటుకొని ముందుకు సాగితే నీకు ఈ జీవితం విలువ తెలుస్తుంది. నీ మొదటి విజయం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మడం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే. తలదించుకుంటే గౌరవం, తలవంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు. ప్రేమ అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకునే పని కాదు, మరొకరికి ఇచ్చే వస్తువు అంతకన్నా కాదు. ప్రేమ అంటే మన మనసులో విరబూసిన అందమైన భావాల కలయిక. త్వరగా ఫలితం ఇవ్వడం లేదని దేనిని మధ్యలో వదిలేయకు. నువ్వు నమ్మిన పనిని పూర్తి చేసేదాకా వదలకు. ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలియదు, కానీ గెలవాలి అంటే ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఇదే జీవితం, ఇది నిజం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.